మనకి సమ్మర్ అనేది వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో మనం రకరకాల పచ్చళ్ళని వడియాలని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అందులో భాగంగా ఈ వీడియోలో పండు మిరపకాయలతో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ పండు మిరపకాయని తీసుకొని వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. మనం పండు మిరపకాయని కడిగేటప్పుడు తొడాల నుంచి కడుక్కోవాలండి, లేదంటే కాయల్లోకి వాటర్ వెళ్ళి పచ్చడి అనేది పాడైపోతుంది. కాబట్టి ఇలా తొడాల నుంచి కడిగిన తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ని తీసుకొని అందులోకి కాయలన్నింటినీ వేసి ఒక పూటంతా పూర్తిగా ఆరనివ్వాలి. ఈ పండు మిరపకాయల్ని మనం తీసుకునేటప్పుడు మెత్తగా ఉన్న కాయల్ని, నలిగిన కాయల్ని కాకుండా గట్టిగా ఉన్న కాయల్ని మాత్రమే తీసుకొని వాటికి ఉన్న తొడాలన్నింటినీ తీసి పూర్తిగా ఆరనివ్వాలి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం చింతపండుని తీసుకోవాలి. దీన్ని ఒక 600 గ్రాముల వరకు చింతపండుని తీసుకోవాలి. 1 కేజీ పండు మిరపకాయలకి ఒక 200 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం చింతపండుని ఎంతైతే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో సాల్ట్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని కొన్ని మిరపకాయలని వేసుకుంటూ అందులోకి కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకుంటూ దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఈ పండు మిరపకాయలన్నింటినీ కొంచెం చింతపండు, ఉప్పును వేసుకుంటూ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ డబ్బాలోకి వేసుకొని ఈ డబ్బాకు మూతను పెట్టేసి దీన్ని ఒక 2 to 3 days వరకు ఊరనివ్వాలి. ఇలా ఒక 3 days తర్వాత మూతను తీసి దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా ఇలా పోపుని పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మిక్సీ జార్లో కొంచెం వేసుకొని దీన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొంచెం పచ్చడిని వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీనికి పోపుని పెట్టుకుందాం. ఇప్పుడు పోపును పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇలా ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం వేయించుకొని ఇందులోకి ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువను వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పచ్చడి మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ పచ్చడిని మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసి తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చడి మనకి ఒక 3 days వరకు ఊరిన తర్వాత దాన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఇది 1 year వరకు నిలువ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపును పెట్టుకొని సర్వ్ చేసుకుంటే వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే పండు మిరపకాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి ఫాలో చేసేయండి.